కాకినాడ గోకులంలో శ్రీకంఠ ఋష్యాశ్రమం ఆధ్వర్యంలో సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని తలపెట్టిన అన్నదాన కార్యక్రమ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీకంఠ బాబాజీ అధ్యక్షత వహించగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత నారాయణ మురళి ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మురళి మాట్లాడుతూ అమర్నాథ్, బద్రీనాథ్లో సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని తలపెట్టిన అన్నదానాన్ని తన వంతుగా 25,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనసాగర్ ప్రసాద్, పాట్నేటి సుబ్రహ్మణ్యం, పొన్నగంట సత్యనారాయణ, ఋష్యాశ్రమం సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇంకొక కార్యక్రమం కూడా కార్యక్రమం సహకారం అందించడానికి ప్రాంగణంలో పోస్ట్ చేశారు. కలకత్తా కార్యక్రమం చాలా పెద్దది. లేకపోతే లేలోని బద్రీనాథ్లో ఇక్కడ పరిస్థితులు జరుగుతున్నాయి. దానికి అందరూ సహకారం కలిపి 1 లక్ష మందికి అన్నదానం తలపెట్టారు. సో అందరూ ఎవరు పెట్టుకున్నారు నా తరఫున పార్టీగా వేస్తున్నారు. మే 15 నుండి 26 కూడా సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కూడా అక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బద్రీనాథ్లో మాత్రమే సరస్వతి నది కనిపిస్తూ కొద్ది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కొద్ది దూరం మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. బద్రీనాథ్ అంటే మీకు అందరికీ తెలుసు, అత్యంత క్లిష్టమైన పరిస్థితి. చలి ఎక్కువగా ఉంటుంది, వెళ్ళినా కిందికి రాలేం. అలాంటి పరిస్థితిలో కూడా అన్నదానాన్ని పెట్టాలని సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా మేము రాష్ట్రం అంతా తిరిగి అన్నదానానికి ఎవరైతే ఏ సొమ్ము ఇస్తున్నారో తీసుకెళ్ళి అక్కడ చేస్తూ ఉండేవాళ్ళం దాతల సహకారంతో. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్లకుండా కాకినాడలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళి మాత్రమే అక్కడ స్వీకరించి వారి ఇచ్చిన ధనంతోనో సొమ్ముతోనూ ఈ బియ్యము పప్పులతోనూ అక్కడ అన్నదానం చేయాలని కలిసి కాకినాడలో ఉండడానికి రావడం జరిగింది. మొన్న 4వ తారీఖు నుంచి కార్యక్రమం చేసుకున్నాం. మరి అదృష్టవశాత్తు ఎందుకో ఈశ్వరుడు తెలియదని అక్కడ బద్రీనాథ్లో నారాయణుడు, ఇక్కడ నారాయణుడు, శ్రీకృష్ణుడు దేవాలయం వెనకనే మాకు వీలు కలిగింది. ఆ ఇంటిలో ఉంటూ ఈ ఏప్రిల్ 30 వరకు కూడా మీ అందరి దగ్గర నేను ఏది ఇచ్చినా అది తీసుకుని అక్కడ అన్నదానం చేయడానికి సంకల్పించి ఈ ఈశ్వరుడి గుడి వెనకాలే, గోకులం వెనకాలే కాకుండా ఉంటున్నాం.